రాజు, లక్ష్మి, రాజు. ఏం కాదు. మా చెల్లి తమ్ముళ్ళు కనిపించారా? లేదు వదినా, పొద్దున్నుంచి కనిపించలేదు. కనిపించలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మావయ్య, మా చెల్లి తమ్ముళ్ళు కనిపించడం లేదు. కనిపించట్లేదా? ఇల్లంతా బాగా వెతికావా? అన్ని చోట్ల వెతికాను మావయ్య, ఎక్కడా లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? సర్లే, నువ్వు డాబా మీద వెతుకు, నేను బయటకు అనుకుని వస్తాను. అల్లుడు, ఈ రిక్షా వాళ్ళని అడుగుదాం. ఆగు. అదే యాదగిరే, ఏం సార్ మా పిల్లలకి ఎట్లా చూసిన ఆవరా? మేము చూడలే. ఎక్కడికి వెళ్తారబ్బా? అల్లుడు, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి చూడు, నేను రైల్వే స్టేషన్కి. అలాగే మా. మావయ్య, వాళ్ళు ఎక్కడైనా కనిపించారా? ఎక్కడ వెతికినా కనిపించలేదమ్మా. ఆఖరికి మన సెంటర్ లో తెలిసిన రిక్షా వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు తెలియదు అంటున్నారు. చెల్లెమ్మా, నాకు తెలిసిన కూలీ ఒకటి చెప్పాడు, గంట క్రితం బస్ ఎక్కి వెళ్ళిపోయారట. అలాగా? ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? వదినా, రూమ్ లో ఈ ఉత్తరం దొరికింది వదినా. అక్క, నువ్వు సుఖంగా ఉండాలని నాన్న మేము కలిసి నీకు పెళ్లి చేశాం. కానీ మేమందరం నీ దగ్గర ఉండటం వల్ల బావా మిగిలిన వాళ్ళతో నీకు గొడవలు వస్తున్నాయి. నీకు సుఖం లేకుండా పోతోంది. అందుకే మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. నువ్వు బావా ఆనందంగా ఉంటమే మాకు కావాలి. త్వరగా బాలే. ఇదిగోరా. స్కూల్ కు టైం అవుతుంటే ఆటలేమిటి? తీసుకెళ్ళడానికి టిఫిన్ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. ఎలా వెళ్ళాలి స్కూల్ కి? టిఫిన్ లేదా? నీ వదినేమైంది? నేనెందుకు చూడాలి? ఇన్ని రోజుల నుంచి మీ కుటుంబానికి చేసింది చాలండి. ఇక నుంచి ఇంట్లో ఏ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. తాళి కట్టినందుకు తప్పనిసరిగా మీకు చేస్తాను. ఎప్పుడైతే మా వాళ్ళు వేరు మీ వాళ్ళు వేరు అన్నారో అప్పుడే నా మనసు విరిగిపోయింది. సుగుణ, ఏమిటా మాటలు? ఏదో నేనే నీ చెల్లెల్ని తమ్ముళ్ళని తరివేసినట్టు. అవును, మీరు మీ అమ్మ కలిసి పథకం పన్ని ఆ పసివాళ్ళని బయటకు తరిమేశారు. మీ మనసులో వాళ్ళ మీద కొంచెం ప్రేమ అభిమానం ఉండుంటే వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయేవారా? నాకు ఈ పెళ్లి వద్దు వద్దు అంటే వినిపించుకోలేదు మా నాన్న. అసలు నేను ఎందుకు పుట్టానని ఏడుస్తున్నాను. పుడితే పుట్టాను, కనీసం మగాళ్ళ అయినా పుట్టలేదు. అప్పుడు మీలాగే నేను నా చెల్లి తమ్ముళ్ళని చక్కగా చూసుకునేదాన్ని. నా కర్మ, ఆడదానిగా పుట్టాను. నా అన్న వాళ్ళే ఉండకూడదు, కొండని బండరాయిలా చేసుకుని బ్రతకాలి. ఎందుకు వచ్చిన ఆడ బ్రతుకు? మిస్టర్ రవి, కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. వస్తానమ్మా, వెళ్ళొస్తానండి. అమ్మా, నువ్వు నాయనమ్మ కాబోతున్నావు. తల్లైనందుకు ఎంత బాధపడుతుంది, ఇంకా నాయనమ్మైంది అంటే పెదవా. నేను తాతనయ్యానని చెప్పచ్చు కదా. నువ్వు తాత కాబోతున్నావు. చూడమ్మా సుగుణ, పండంటి మనవని కనిచ్చేసాయి. అచ్చు నాలాగా పెంచుకుంటాను, కానీ ఎల్లరికానికి మాత్రం ఒప్పుకోను. ఎల్లరికల్లో ఉన్న మజా. నన్ను ఆశీర్వదించు. ఎందుకురా? ప్రశ్నలొద్దు, తర్వాత చెప్తాను, ముందు ఆశీర్వాదం పడే. సరే, దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఏంటి ఉన్నట్టుండి నా మీద భక్తి పెరిగిందా? నీ మీద భక్తి కాదు మావా, మీ అమ్మాయికి తిక్కెక్కువైంది. దాన్ని రెక్క పట్టుకుని పక్క మీదకి లాగి రేపు చేసేస్తాను. రేపేంట్రా? రేపు మీ అమ్మాయి నేను చెప్తుంది. ఈడో పిచ్చి మాలకు. అమ్మా సుగుణ, నీకు ఉత్తరం వచ్చిందమ్మా. ఎవరు రాశారమ్మా? పిల్లలు మావయ్య విజయవాడలో ఉన్నారట. చెల్లెలు లక్ష్మి పెద్ద మనిషి అయిందట. శుభం. అయితే నువ్వు అబ్బాయికి చెప్పి వెంటనే బయలుదేరు. అలాగే మావయ్య. నాకు ఆఫీస్ పని మీద అర్జెంట్ గా టూర్ వెళ్లే పని ఉంది. ఒక పని చేద్దామా? ఏమిటండి? మా నాన్న పంపిద్దాం. అదే మాటండి. మా చెల్లి ఇప్పుడున్న పరిస్థితుల్లో తోడు కోసం వెళ్ళవలసింది మగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళు. పోనీ నేను చూసొస్తానండి. ఏంటి సుగుణ, నువ్వు అసలే నీరసంగా ఉన్నావు. జర్నీలో అవి మంచివి కావని డాక్టర్ చెప్పారుగా. డాక్టర్లు అన్నాక అలాగే చెప్తారు. అవన్నీ పట్టు కూర్చుంటే పనులు జరగవు. సుగుణ, ఏది ఏమైనా
నువ్వు ఇప్పుడు వెళ్ళటం మాత్రం నాకు ఇష్టం లేదు. ఏమా ఏమన్నాడు? నేను వెళ్ళడం తనకిష్టం లేదన్నట్టుగా మాట్లాడారు మావయ్య. మాట్లాడాడు మాట్లాడతాడు వేధవా. తల్లి పెంపకం నుంచి వచ్చినాడు కదా, ఓ మమత ప్రేమ ఏడిచేస్తే కదా వేధవాని వేధవ. చూడమ్మా, అబ్బాయి ఎలాగో క్యాంప్ వెళ్తున్నాడు కాబట్టి వాడు తిరిగి వచ్చేసరికి నువ్వు అలా వెళ్ళి ఇలా వచ్చేసాయి. మావయ్య చూడమ్మా, తల్లి లేని పిల్ల అక్కడ నీ అవసరం ఎంత ఉంటుందో ఓ తండ్రిగా నేను అర్థం చేసుకోగలమ్మా. ఇక్కడ విషయాలని నేను చూసుకుంటా కదా, నువ్వేం భయపడబాక, నువ్వు వెళ్ళిరా. సార్ 5 లక్షల రూపాయలు బంపర్ టికెట్ సార్, ఒక్కటి కొనండి సార్. రాజు, అక్క రాజు, అక్క. ఏమిట్రా ఇది? లాటరీ టికెట్లు అమ్ముతున్నావా? అవునక్క, ఆంధ్ర, భూటాన్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ ఒక్కటేంటక్క, మొత్తం ఇండియా అంతా నా చేతిలో ఉంది. పదక్క ఇంటికి వెళ్దాం. అక్క, లక్ష్మి, ఎందుకమ్మా కన్నీళ్ళు? ఈ అక్క వచ్చేసిందిగా, ఊరుకో. అయినా నాతో ఒక మాట చెప్పి రావచ్చు కదా, ఎందుకు ఇలా వచ్చేసారు? మీకేమైనా అయితే? అదేమిటమ్మా, మేమంతా లేవు. కష్టంలో ఉన్న పిల్లలు చూడగానే జాలేసింది. ఎలాగూ ఇల్లు ఖాళీగా ఉంది, ఇందులో ఉండమన్నామమ్మా. విషయం తెలిసిన తర్వాత నేనే గట్టిగా చెప్పి నీకు ఉత్తరం రాయించాను. ఏ బంధం లేకపోయినా మీరు వెళ్ళి చేరదీశారంటే నేను బిడ్డల్ని కన్నదానేనమ్మా. ఇక నీకన్నీ బాగా జరుగుతాయి. వెళ్ళొస్తానమ్మా. మంచిది. రాజు, నీకు కాళ్ళు లేకపోయినా ఇంత చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు మోస్తున్నావురా? అదేంటక్క, చిన్నక్కేమో అగరత్తులు తయారు చేసి అమ్ముతుంది, రాము ఏమో టికెట్లో పనిచేస్తున్నాడు. అక్క, నేను రోజుకి 5 రూపాయలు సంపాదిస్తున్నానక్క. పెద్ద సంపాదించావులేవా, నేను రోజుకి 25 రూపాయలు సంపాదిస్తున్నానక్క. అక్క, నేను సంపాదించి 5 రూపాయలు తీసుకొచ్చి చిన్నక్క చేతికి ఇస్తున్నాను, కానీ వీడు 25 రూపాయలు సంపాదించి 10 రూపాయలే ఇస్తున్నాడు. మిగతా డబ్బులు ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు. నువ్వు అడగక్క. ఏరా, రాము చెప్పింది నిజమేనా? అంత పెద్దవాడైపోయారా? నీకేంట్రా అంత ఖర్చు? మిగతా డబ్బంతా ఏం చేస్తున్నావు? చీటీ కడుతున్నానక్క. చీటీ ఎందుకురా? అక్క, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని పుట్టింట్లో తొలి పండక్కి పిలిచి కూతురికి అల్లుడికి కొత్త బట్టలు పెడతారు. నాన్న నిన్ను బావని పండక్కి రమ్మని పిలుస్తూ ఉత్తరం కూడా రాశారు, కానీ అనుకోకుండా పోయారు. అక్క, నేను కుంటివాణ్ణి కావచ్చు, కానీ నీకు తోడబుట్టిన వాణ్ణి. నీకు జరగాల్సిన అచ్చటా ముచ్చటా జరపవలసింది నాన్న తర్వాత నీవే కదక్క. అందుకని ఈసారి పండక్కైనా నిన్ను బావని పిలిచి కొత్త బట్టలు పెట్టాలని చీటీ కడుతున్నానక్క. రాజు, కాసేపు బయట కూర్చో పాప. డాక్టర్, నా కడుపులో నొప్పిగా ఉంది. యాక్సిడెంట్ లో నీకు అబార్షన్ అయింది. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పమ్మా. పిల్లలు బానే ఉన్నారుగా? ఏంటమ్మా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటావు? ఏం జరిగింది? మావయ్య, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాను.
వెళ్తానంటే వద్దన్నారు మీ అబ్బాయి. అయినా ఆయన మాట వినకుండా వెళ్ళాను. ఇప్పుడు జరిగిన విషయాన్ని ఆయనకి నేను ఎలా చెప్పగలను మావయ్య? చూడమ్మా, తొందరపడి ఈ విషయాన్ని బయట పెట్టమాక. మీ ఆయన సంగతి అట్టుంచు. పొర్రపాటుని ఈ విషయం మీ అత్తకి తెలిసిందనుకో, పిచ్చి కుక్కలాగా గంతులు వేస్తుంది. నువ్వేం జరగనట్టే ఊరుకోమ్మా. టైం చూసుకుని బావకు అన్ని విషయాలు మేము చెప్తాం కదా. అవునమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా.